చూడండి అప్పుడు ఏమంటుంది ఆమె, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, అయినను అట, నువ్వెవరో నాకు తెలీదమ్మా, నేను నీ దగ్గర రాలేదు, పో అంటే ఆమె ఏమంటుందంటే, అయినను దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్న టైంలో నువ్వు చిరునవ్వుతో దేవుని యొక్క పరీక్షని ఎదుర్కోవాలి తప్ప చిన్న పుచ్చుకోవద్దు, ఎప్పుడు కూడా మనసు నొచ్చుకోవద్దు, దేవుని అపార్థం చేసుకోవద్దు, సేవకులను అపార్థం చేసుకోవద్దు. చూడండి, అయినను ఆమె వచ్చట ఆయనకి మ్రొక్కి, మళ్ళీ మ్రొక్కుతుందండి. ఈమె ఓపిక చూడాలి. మ్రొక్కడం అంటే ఏం చేస్తుంది? కాళ్ళు పడుతుంది, కాళ్ళ వేళ్ళ పడుతుంది, బ్రతిన్లాడుతుంది. యేసయ్య అంటున్నాడు, వద్దమ్మా పో, నేను నీ దగ్గర రాలేదు. అసలు ఆమెతో మాట్లాడితే పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈయన చూడండి ఎట్లా ఉంటుందో ఆ సిచ్యుయేషన్ మీరు ఆలోచించండి. ఆమెతో పోని అయ్యా అంటే ఆమెతో మాట్లాడుతున్నాడా, ఇటు ముఖం తిప్పి వీళ్ళతో మాట్లాడుతున్నాడు. అంటే మీరు చెప్పండి, అంటే నేను నీతో మాట్లాడడానికి, నువ్వు నాతో మాట్లాడడానికి కూడా నీకు అర్హత లేదు అన్నట్టు. ఆమె ఎంత అర్థం చేసుకునే మంచి మనసు అండి ఆ స్త్రీదే. నీ దేవుని గాని నువ్వు అర్థం చేసుకుంటే ఎక్కలేనంత ఎత్తైన కొండపై యేసయ్య నిన్ను ఎక్కిస్తాడు. నువ్వు ఎప్పుడైతే అపార్థం చేసుకుంటావో, దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తావో, నిష్ఠూర పడతావో, కష్టపడతావో, మనసు నొచ్చుకొని వెళ్ళిపోతుంటావో, దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. అయినను ఆమె వచ్చి అతనికి మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకైన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, కుక్క పిల్లలెక్క హీనంగా మాట్లాడుతున్నాడు. పిల్లలట, ఇశ్రాయేలు నా పిల్లలు, నువ్వెవరివి? కుక్క పిల్ల అంటే సంఘంలో మీరు ఊరుకుంటారండి? చెప్పండి. ఆమె వచ్చి అయినను ఆయనకి మ్రొక్కి, మూడోసారి పాపం, ఒకటోసారి రెండోసారి ఎన్నిసార్లు అరిసిందో తెలీదు, మూడోసారి అయినను వచ్చి ఎట్లయినా పర్వాలేదు అనుకొని వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి ఆయనకి మ్రొక్కి ఆయనని బ్రతిన్లాడుతుంటే, అందుకు అప్పుడు మాట్లాడుతున్నాడు ఆమెతో. ఏమనంటే, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయట యుక్తము కాదు. అంటే నువ్వు కుక్క పిల్లవి, నీకు యోగ్యత లేదు, వీళ్ళంతా నా పిల్లలు, వీళ్ళది నీకెందుకు పెడతాను నేను, పోమ్మా అంటున్నాడు. అంటే ఎంత బాధ కలిగించే మాట అండి అది. ఆమె ఎట్లా వెళ్ళిపోవాలండి? యేసుక్రీస్తుని తిట్టనా వెళ్ళిపోవాలి. మనలాంటిదైతే దేవుని తిట్టి, చాలయ్యా గొప్ప దేవుడు అని అక్కడిక్కడ చెప్పుకుంటే వచ్చాను, కనికరం కలిగినోడు అంటే ఆళ్ళు చెప్తే వచ్చాను, ప్రేమాస్వరూపి అని చెప్తే వచ్చాను, ఎంత ప్రేమ ఉందని నాకు తెలీదయ్యో, ఇంకెప్పుడు నీకు నమస్కారం అని అనలేదు. ఈ మాట అంటుంటే రెండో మాట ఆమె ఏమంటుందంటే, చదువుకుందాం. ఆమె నిజమే ప్రభువా, ఎంత మంచిగా అంటుందండి, కుక్క పిల్లలవేనయ్యా. అసలు వండర్ఫుల్ లేడీ అండి ఆమె, అద్భుతమైన స్త్రీ అనుకోవాలా. ఇదే మనసు గాని మనకుంటే యేసయ్య దగ్గర మొదటి స్థానంలో ఉంటాం మనం. ముందేమో మాట్లాడలేదు ముఖం చూసి, రెండోసారి శిష్యులు అంటేనేమో నేను ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చిన కానీ ఈమె దగ్గరికి రాలేదన్నాడు. మూడోసారి ఏమంటున్నాడంటే, నేను కుక్క పిల్లవి పోమ్మా అంటున్నాడు. అయినా ఆమె ఏమంటుందంటే, నిజమే ప్రభు అంటుంది. అంటే నేను కుక్క పిల్లనేనయ్యా అంటుంది. నిజమే అంటే ఆమె లైఫ్ ఆమె ఒప్పుకుంటుంది. అదండి దేవునికి నచ్చే మనస్సు. నువ్వేంటో నువ్వు ఒప్పుకోవటమే. అందుకనే నేను యాకోబు గురించి చెప్పా. యాకోబు ఒప్పుకుంటాడు. ఏమనంటే, నేను యాకోబుని, అంటే నేను మోసగాడిని అని ఒప్పుకుంటాడు. దేవుడికి ఇష్టమైంది ఏంటంటే, మనమేంటో మనం ఆయన దగ్గర ఎదుట నిజంగా హృదయపూర్వకంగా ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు ఆయన. నిజమే ప్రభువా అని చెప్పి ఏమంటుందో, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. ఎంత మంచిగా అంటుందండి ఆమె. నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా, కుక్కలు ఏం చేస్తాయండి? కుక్క పిల్లలు ఆడ కూర్చొని మనం ఏమైనా తింటా ఉంటే ఏదైనా పడితే టక్మని తింటాయి. ఆ లిస్టులో వేసాడు ఆమెని. మనల్ని గాని ఆ లిస్టులో గాని ఒకవేళ యేసయ్య గాని చూస్తే, సంఘంలో గాని అలాంటి స్థానం ఏ కోశానైనా కొద్దిగా నీకు దొరికితే, వ్యసనం, కోపం, ద్వేషం, చికాకు, గనగటం, సనగటం, వ్యతిరేకించటం, అపార్థం చేసుకోవటం, గుడ్ బై అనడం,
ఇవన్నీ మన లక్షణాలని చెప్దామా? నిజమే ప్రభు అంటుంది, మనం కూడా అనాలి నిజమే ప్రభు. మేమైతే ఉట్టి ఏమంటారు వేస్ట్ అయ్యా, మేమైతే ఖచ్చితంగా ఇటువంటి స్వభావం మాకుంది, 100% ఉంది మాకు. మేము చాలా బలహీనులమని, మేము అయోగ్యులమని ఒప్పుకుంటున్నాం. ఈమెమంటుందంటే నిజమేనయ్యా, కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తినును కదా. అంత దీనత్వం ఉందండి ఆ స్త్రీలో, అంత తగ్గింపు ఉంటే అప్పుడు యేసేమంటున్నాడు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. 100 మార్క్స్ కొట్టేసింది యేసే దగ్గర. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్ని మార్క్స్ కొట్టేసిందండి? మనకు 0 యేసే దగ్గర. మనం పోయి యేసే దగ్గర కూర్చుంటే అంత 0నే. వాళ్ళు అట్లన్నారు యేసయ్య, వీళ్ళు ఇట్లన్నారు యేసయ్య, అట్లా జరిగింది, నువ్వు అప్పుడు వాళ్ళని ఆశీర్వదించావు, నాకు వేయలేదు. చర్చికి వెళ్తే పాస్టర్ గారు అందరి మీద చేతులు పెడుతున్నారు, నన్ను పక్కకు పెడుతున్నారు, అందరిని వాడుకుంటున్నారు, మంత్రాలు చదువుతూనే ఉంటాం. ఇంకా యేసు ప్రభు అనుకుంటాడు, అబ్బా ఇంకా 0 కేటగిరీలో ఉన్నాడు మనోడు, నా బిడ్డ నా కుమార్తె కాబట్టి ఇంకా 100% రావాలంటే ఇంకా విరగొట్టాలని మొదలు పెడతాడు ఆయన. ఈమె చూడండి, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని ఏమంటున్నాడంటే, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేయలే, ఏమి చేయలే, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక. ఎంత గొప్ప ప్రొఫెసీ అండి ఆమెకి. అసలు బిడ్డకి ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు. ఆమెను పరీక్షిస్తున్న టైంలో ఆమె వెనక్కి వెళ్ళిపోలేదు, తిరుగుబాటు చేయలేదు, విసుక్కోలేదు, సనుక్కోలేదు. రెండవదిగా దేవుణ్ణి దూషించలేదు, అవమానాస్పదంగా మాట్లాడలేదు. అక్కడ ఉన్న వాలంటీర్స్ అందరినీ వీళ్ళేమన్నారంటే, ఎన్నిసార్లు పోమా నోరు మూసుకొని బయటికి పోయి, ఏమరుస్తావు, చెవులు గింగిర్లు పడుతున్నాయి, అసలు ఆయన గమ్మునుంటే నువ్వేం మాట్లాడుతున్నావు, బయటికి పోనుండి వచ్చి వీళ్ళు. అయినా ఎవ్వరు తిరస్కరించిన ఆ తల్లి అలా నిలబడిపోయిందండి యేసయ్య దగ్గర. అది దేవుణ్ణి ప్రేమించటం, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవటం, దేవుణ్ణి వెంబడించటం. ఈ సందర్భాన్ని బట్టి నేను ఒక మంచి మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు, విశ్వాసులకి నువ్వు సంఘానికి వస్తున్నప్పుడు నిన్ను ఆటంకపరిచే వ్యక్తులు చాలా మంది ఉంటారు. దేవుడు కూడా తన సేవకుల్లో నుంచి నిన్ను టెస్ట్ చేస్తుంటాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఓపికతో, ప్రేమతో, అందరినీ ప్రేమిస్తూ, అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఎవరిని అపార్థం చేసుకోవద్దు. మిస్అండర్స్టాండింగ్ అనే స్పిరిట్ అది డెవిల్ అండి. అపార్థం చేసుకునేది ఒక దురాత్మ. కుటుంబంలోకి వస్తుంది అది, సంఘంలోకి వస్తుంది అది, ఉద్యోగంలోకి వెళ్తుంది అది, సమాజంలోకి వెళ్తుంది అది. ఎందుకంటే ఉట్టి విషయాలకే ఎవరితోనో నీకు అపార్థం వచ్చేస్తుంది. అదేంటండి? డెవిల్. అలాంటి సందర్భాల్లో నువ్వేం చేయాలంటే అర్థం చేసుకోవటానికి దేవుని వైపు చూడాలి. ఈమె అపార్థం చేసుకుందండి. మనం కానీ ఆ వాక్య భాగాన్ని మీరు ఇంటికి వెళ్ళినాకైనా చదవండి. మీరు చదివినప్పుడు మీకే ఆ సిచ్యుయేషన్ వస్తే మీరు ఏం చేస్తారు? దేవుడు కొన్ని సమయాలలో మనల్ని ఏం చేస్తుంటాడంటే, మన విశ్వాసం ఎంతుందో, ఈమె విశ్వాసాన్ని ప్రభు పరీక్షించాడు. ఏం పరీక్షించాడండి? విశ్వాసం. అందుకనే విశ్వాసం అంటేనట నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, లేనివి ఉన్నవనట. అసలు కనబడింది ఈమె ఎంత మంచిగా నమ్మిందండి. తప్పక యేసయ్య నా బిడ్డని తాగుతాడు. అక్కడ యేసయ్య మాటే లేదు, చూపే లేదు, అటు చూడట్లేదు, ఇటు చూడట్లేదు, ఎటు చూడట్లేదు. అసలు చూడని వ్యక్తి. రెండవదిగా కుక్క పిల్లతో సమానం అంటున్నాడు. నీ దగ్గరికి నేను రాలేదంటున్నాడు. ఇన్ని మాటలన్నా ఆమె ఏం కావాలంటే విసుక్కొని వెళ్ళిపోవాలి ఆ స్త్రీ. కానీ ఆమె ఎట్లా వెంబడించిందంటే ప్రతి స్టెప్ లో ఫెయిత్ ఉంది ఆమెకి. అడుగేస్తున్న టైంలో విశ్వాసం ఉంది. దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు విశ్వాసంలో అలసిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నావా? నీకు చికాకు అనిపిస్తుందా? విసుగుదల వస్తుందా? కోపం వస్తుందా? లేకపోతే నిరీక్షణ లేని స్థితిలోకి వెళ్తున్నావా? ఈమెను చూడండి. అమ్మా, అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందిన రాయబడి ఉంటది. ఏ గడియలో? ఇసుక్కున్న గడియలో కాదు. అట్లనే నిలబడిపోయి యేసయ్యను గట్టిగా హత్తుకొని ఉన్న టైంలోనట యేసుక్రీస్తు ప్రభు ఆ మాట ఎప్పుడైతే నోరు తెరిచి అన్నాడో, అయ్యా చేయబెట్టయ్యా అంటలే,
మనమైతే ఇక్కడ చేయబెట్టాయా, అక్కడ చేయబెట్టాయా, ఇక్కడ చేయబెట్టని 10 సార్లు పెట్టించుకొని ఉన్నది మొత్తం పోద్ది. ఒక తల్లి ఓపిక తన బిడ్డని సంపాదించుకుంది. ఒక తల్లి వెంబడించటంలో తన బిడ్డకి విడుదల దొరికింది. ఒక తల్లి విశ్వసించినప్పుడు దేవుడు అద్భుతాన్ని చేశాడు. నువ్వేం చేస్తున్నావు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని చెప్తుంది బైబిల్. నిజంగా ఈ యొక్క కానాను స్త్రీ వెంబడించట్లో తిరస్కరించబడింది, తృణీకరించబడింది, అవమానపరచబడింది. యేసయ్య కూడా ఆమెను పరీక్షించే మాటలు మాట్లాడాడు. కానీ అన్ని పరీక్షల్లో ఆమె దేవుని ఎదుట ఏమి సంపాదించుకున్నదంటే అమ్మా అని పిలిచే అనుభవంలోకి వచ్చిందండి. దేవుని చేత దేవుడు నిన్ను ఎట్లా ఆకర్షించాలంటే నీవు దేవుని ఆకర్షించుకోవాలా. నీ విధేయత, నీలో ఉన్న మంచితనం, నీలో ఉన్న గుణాతిశయములు, నీలో ఉన్న ఓపిక, నీలో ఉన్న ప్రేమ, ఇవన్నీ ఎట్లా ఆకర్షించాలంటే అబ్బా ఈ తల్లిలో అన్నీ ఇమిడి ఉన్నాయి అని దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నీవు దేవుణ్ణి ఆకర్షించుకోగలిగేటువంటి మార్గంలోకి వెళ్ళాలి తప్ప దేవుణ్ణి ఎప్పుడు కూడా అపార్థం చేసుకోవద్దు. అందుకని ఇక్కడ ఈమె గురించి అంత స్పష్టంగా మనం చదువుకుంటున్నప్పుడు క్రైస్తవ బిడ్డలకి, క్రీస్తు చేత పట్టబడిన బిడ్డలకి ఓపిక ఉండాలి, ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి. అందుకనే పౌలు అంటాడండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడే అంటాడు. నిన్ను పరీక్షించడానికి దేవుడు నీకు బయట టెస్ట్ పెడతాడు. నిన్ను పరీక్షించడానికి దేవుడు కొన్ని విషయాలు ఇమీడియట్ గా నిన్ను టెస్ట్ చేస్తాడు. అప్పుడు నువ్వు కనపరచాల్సింది ఏంటంటే ఇంత సాత్వికమైనటువంటి అనుభవంలోకి రావాలి. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం రక్తం కార్చి ప్రాణం పెట్టి నీ కొరకు చనిపోయి మరణించి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. ఆయన ప్రాణం పెట్టి నీకు సర్వం ఇచ్చిన దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేయడా? చెప్పండి. నీ కన్నీరు చూడ్డా ఆయన మౌనంగా ఉంటున్నాడు ఆయన? ఒక సహోదరి నాకు ఫోన్ చేసి అంటదండి, అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి, నాకు ఒక్కదానికే రావట్లా. మా చెల్లికి వచ్చింది, మా అక్కకు వచ్చింది, మా తమ్ముడికి వచ్చింది, దేవుడు ఎందుకు నన్ను చూసి చూడనట్టు వదిలిపెడుతున్నాడంటే నేను అన్నాను, దేవుడు నిన్నే చాలా ప్రేమిస్తున్నాడు అన్నా. కానీ నువ్వు ఈ మాట అనొద్దమ్మా, వ్యసన పడొద్దు. వాళ్ళకిచ్చా, వీళ్ళకిచ్చా, వాళ్ళకిచ్చా, నాకు ఇట్లా, వాళ్ళకిచ్చా, వీళ్ళకిచ్చా, నాకు ఇట్లా. దీన్ని ఏమంటారంటే వ్యసనం అంటారు. నువ్వేమనాలంటే నేను నీ దృష్టిలో ఏమై ఉన్నానో నీ దయ వలనే ప్రభువా, నీవు నాకు ఇస్తే తప్ప నాకేది రాదు అని నువ్వు దేవుని కోణంలోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకోసం ఆకాశ తూములు తెరుస్తాడా. అపార్థం చేసుకోవద్దు దేవుని బిడ్డలారా. యేసయ్యనే నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి వెల చెల్లించి తిరిగి రాబోతున్న గొప్ప దేవుడే ప్రభువైన యేసు. ఈరోజు క్రొత్తగా ఈ ప్రోగ్రాం చూస్తున్నావా? యేసు ఎవరు నీకు తెలీదా? నీకు వెల చెల్లించినవాడు, నీ ప్రాణానికి ప్రాణంగా పెట్టినవాడు, నీ పాపాల నిమిత్తం రక్తం కార్చి నీ గురించి రక్త ప్రోక్షణ చేసినవాడు, నీ జీవితానికి విలువనిచ్చినవాడు, నువ్వు పిలిస్తే పలికేవాడు. నీ జీవితంలో ఇంతవరకు ఎవ్వరు నిన్ను ప్రేమించకపోయినా నీతో నేను ఉంటున్నానని చెప్పే దేవుడు. కానీ నువ్వు ఒక చిన్న ప్రార్థన చేస్తే, నేను పాపిని యేసయ్యా, నా హృదయంలోకి రా, నన్ను నీ బిడ్డగా చేర్చుకో, నా పాపాలు క్షమించి నీ రక్తంలో కడుగని ఒక్క మాట నువ్వు అంటే యేసుక్రీస్తు నీ హృదయంలోకి వచ్చి ఈ జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, చాలా మందికి స్వార్థ అందించాలి. మేము ఎట్లయినా శిలువ మరణ పునరుద్ధానముని మేము చెప్పాలి. అందుకని చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడా లేదా, మరణించాడా లేదా, రక్తం గార్చాడా లేదా, అద్భుతమైనటువంటి నీకు విలువైన జీవితం ఇచ్చాడా లేదా, ఇన్ని చేసిన దేవుడు నువ్వు పిలిస్తే పలకడు ఆయన, నువ్వు అడిగితే ఇవ్వడు ఆయన. అడుగుడి, వెతుకుడి, అన్నీ తెలుసు మనకి, అన్నీ తెలుసు. వాళ్ళకి ఇస్తావులే యేసయ్య, వీళ్ళకి ఇస్తావులే, నాకెందుకు ఇస్తావులే యేసయ్య? నీ వద్దకే యేసయ్య వచ్చింది నిన్ను వెతికి రక్షించడానికే, నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకోవటానికి యేసుక్రీస్తు వచ్చాడు. కానీ నువ్వు చచ్చిపోతావని, నీకు ఈ రోగం ఉందని, నీకు ఈ వ్యాధి ఉందని, నీ బ్రతుకు అయిపోయిందని చెప్పే స్వరము దెయ్యము స్వరము. దేవుని స్వరం అంటది నిన్ను రక్షించి, నిన్ను కాపాడి, నిన్ను విడిపించి, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడను, నీకు స్వస్థతనిచ్చే దేవుడను, విడుదలిచ్చే దేవుడను ప్రకటించే దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. దేవుని బిడ్డ, దేవుడు ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసి మాట్లాడతాడు. అపవాది ఎప్పుడు ఏం చేస్తండి?
నా జీవితం ఏమన్నా అయిపోద్దేమో, ఇక నేను ఇంతేనేమో, నా బ్రతికేమన్నా ఇద్దేమో, నాకు క్యాన్సర్ వస్తుందేమో, ఎయిడ్స్ వస్తుందేమో, నాకు ఆ రోగం వస్తుందేమో, నాకు ఉద్యోగం రాదేమో, ఇంకా నా కుటుంబం అయిపోయిందేమో, ఇంకా నా యవ్వన జీవితం అయిపోయింది, ఇక నేను ఇంతే అని నీతో అనిపించేది ఎవరంటే దురాత్మ. యేసయ్య ఆయన ఏమంటాడంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను విడిపించడానికి వచ్చా, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడను, ఇది నీ జీవితంలో నేను చెయ్యలేనా అంటాడు యేసయ్య. అప్పుడు నీకు రెండు స్వరాలు అర్థం కావాలి. నిన్ను నిరుత్సాహపరిచే స్వరం ఎవరిది? దెయ్యాంది. వెంటనే కార్యం జరిగినప్పుడు యేసయ్యను అపార్థం చేసుకుంటున్నావా, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా, ఒకవేళ తక్కువ అంచనా వేస్తున్నావా, సేవకుల మీద సణుగుతున్నావా, ఒకవేళ నిష్ఠూర పడుతున్నావా, గొణుక్కొని వెళ్ళిపోతున్నావా, వ్యసన పడుతున్నావా, ఈ రాత్రి నీ దేవుడు నిన్ను బలపరచడానికి నీతో మాట్లాడుతున్నాడు. అందరం లేచి నిలబడదాం దేవుని బిడ్డలారా. ఈ కార్యక్రమం చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు, దేవుని చేత నువ్వు పరీక్ష చేయబడుతున్నప్పుడు ప్రభువును అపార్థం చేసుకున్నావా? గత కాలం ఒకవేళ దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్న టైంలో నిందిస్తున్నావా దేవుణ్ణి? అందరి జీవితాల్లో జరిగినట్టు ఎంత ప్రార్థించినా, ఎంత వెతికినా దేవుడు చేయలేదని మనసు చిన్నబుచ్చుకున్నావా? దుఃఖము, వేదన, కన్నీరు నీకుందా? యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు తల్లి. యేసయ్య ప్రేమించే దేవుడు, ఆయన కనికర స్వరూపుడు. నీ కుటుంబాన్ని, నిన్ను పరీక్షించడానికి దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు, ఈరోజు వరకు నా దేవుని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావేమో, కానీ నీవు కోరినట్లే దేవుడు చేయబోతున్నాడు. కానీ ఈ రాత్రి నువ్వు చెప్పు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను అపార్థం చేసుకున్నానయ్యా, తొందరపడ్డానయ్యా, నేనెంతో నిన్ను దుఃఖపరిచానయ్యా. ఈ కానాను స్త్రీ నిన్ను హత్తుకున్నట్లు నేను హత్తుకోలేదయ్యా. ఎన్నోసార్లు ఎన్నో మారులు గొనిగి సనిగి నీ కృపని పోగొట్టుకున్న వ్యక్తినయ్యా. కానీ ఈ సంవత్సరం నా జీవితంలో నువ్వు అద్భుతం చేయబోతున్నావు. నిన్ను విడువనయ్యా, నిన్ను గట్టిగా పట్టుకుంటాను. నీ భర్త త్రాగుడికి బానిసైతే ఏడుస్తున్నావా? నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్తే ఏడుస్తున్నావా? నీ పిల్లలు, నీ కుటుంబము, ఇరుకులు, ఇబ్బందులు, గర్భఫలం లేని స్థితి, ఇవన్నీ నిన్ను వెంటాడుతుంటే అందరినీ దేవుడు దీవిస్తున్నాడులే, నన్ను విడిచిపెట్టాడు, లేకపోతే నాకు దూరంగా ఉన్నాడు అనుకుంటున్నావా? నువ్వు ఏడవద్దు. నీ దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయి. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. నా దేవుడు నిన్ను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకొని ఈ క్రొత్త సంవత్సరంలో తండ్రిగా, దేవుడిగా, రక్షకుడిగా, స్నేహితుడిగా, ప్రియుడిగా నీతో పాటు నిన్ను నడిపించబోతుండగా నాతో కలిసి దేవుని క్షమించమని అడుగుతూ ఈ ప్రార్థన చేయి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. బిడ్డలు క్షమాపణ అడుగుతున్నారు. అవునయ్యా, నిన్ను ప్రేమించి వెంబడించే అనుభవంలో ఎన్నో మార్లు తొందరపడ్డం, అలసిపోవటం, వెనక్కిపోవటం, వెనుదిరిగిన అనుభవం. అయితే క్షమించి కృప చూపించి నీ బిడ్డలపై స్వస్థతని, విడుదలని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయండి. కానాను స్త్రీ ఏ విధంగా నిన్ను బ్రతిమిలాడిందో అయ్యా, ఏ విధంగా నిజమేనయ్యా అని ఒప్పుకుందో, నీ బిడ్డలు కూడా వారు ఒప్పుకుంటూ ఉండగా పరలోక ద్వారాలు తెరిచి యేసయ్యా నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించి వారు కోరినట్టే వారి జీవితంలో అద్భుతం జరగాల. ఈ సంవత్సరం అంతా వారి కోరినట్టే వారి కుటుంబంలో నీ సూచక్రియ జరగాల ప్రభా. నీ రక్షణ కార్యం, నీ ప్రేమ, నీ కనికరం, నీ మంచితనం అంతా నీ బిడ్డలు అనుభవించాలి. కాబట్టి చూస్తున్న నీ ప్రియ బిడ్డల్ని, ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిని ఆశీర్వదించి దీవించి వారి కన్నీరు నాట్యముగా మార్చి వారిని లేవనెత్తి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.